హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఇండివిజువల్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి చెన్నై బెంగళూరు నేషనల్ హైవే నుంచి జస్ట్ మనకు 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది. మనకు హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే వస్తుందన్నమాట. 4 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ మనము ఇప్పుడు చూస్తున్న హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందనమాట. అంకనాస్ వచ్చేసేసరికి 30 అంకనాస్ అనేది రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 89 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. వీడియోని టోటల్గా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్ తిరుపతి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ హౌస్ యొక్క ఎలివేషన్ వచ్చేసేసరికి మీరు లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే టోటల్గా 4 హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హౌస్ వార్మింగ్ అనేది కానీ జరుగుతుందన్నమాట. వీడియో షూట్ చేస్తున్న రోజు వచ్చేసేసరికి ఇప్పుడు చూస్తున్న హౌస్ వచ్చేసి మనకు సేల్కి అయితే రావడం జరుగుతుంది. ఎలివేషన్ వచ్చేసి చాలా అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. లేటెస్ట్ డిజైన్స్ అయితే చూస్ చేసుకున్నారు. ఫ్రంట్ ఉన్న ఎంట్రన్స్ గేట్ కానీ మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా అండ్ హెవీ గేజ్తో అయితే చేయడం జరుగుతుంది. సో గేట్ ఓపెన్ చేయంగానే రైట్ సైడ్లో మనకు స్టెయిర్ కేషన్ అయితే వస్తుందన్నమాట. స్టీల్ రైలింగ్ యూజ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే బోరు అండ్ సంప్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్గా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పిల్లర్ కానీ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు పెన్సిల్ బీడింగ్ యూజ్ చేసి టైల్స్ లేయింగ్ అనేది యూజ్ చేశారనమాట. హౌస్కి గ్యాప్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. 100% వాస్తు ప్రకారంగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎలివేషన్ టైల్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే 2x4 టైల్స్ అనేది యూజ్ చేశారనమాట. టైల్కి మధ్యలో పెన్సిల్ బీడింగ్ వర్క్స్ అనేది పెట్టడం జరిగింది. విండో వచ్చేసి టీక్ డోర్లో రావడం జరుగుతుంది. సో ఎంట్రన్స్లో మీరు చూసుకున్నట్లయితే మనకు సేఫ్టీ గ్రిల్ గేట్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. ఇది వచ్చేసి మనకు టోటల్గా టీక్ వుడ్ డోర్ అయితే వస్తుంది. సో డోర్ తీయంగానే మనకు ఓపెన్ కారిడార్ స్పేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో దీనికి అప్పర్ సీలింగ్లో వచ్చేసి మనకు పిఓపి వర్క్స్ కానీ చేయించడం జరుగుతుంది. సో కారిడార్ నుంచి మనము ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఏరియా అయితే రావడం జరుగుతుందన్నమాట. టోటల్గా మనకు గ్రనైట్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. స్క్వేర్ షేప్లో మనకు డిజైన్స్కి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. టీవీ యూనిట్ మీరు చూసినట్లయితే వాల్ మొత్తం మనకు కవర్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు చాలా క్యాబినెట్స్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. టీవీ క్యాబినెట్లో కానీ మనకు పెన్సిల్ బీడింగ్ లాంటి స్ట్రక్చర్స్తో ఉన్నటువంటి డిజైన్స్ అయితే పెట్టడం జరిగింది. సో క్యాబినెట్లో ఉన్న వార్డ్రోబ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే పూజా యూనిట్ అనేది వస్తుంది. పూజా యూనిట్ కిందగానే మనకు క్యాబినెట్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ క్యాబినెట్ వచ్చేసరికి టీవీ యొక్క. సో పైన మీరు అది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. హాల్లో ఉన్నటువంటి పిఓపి మీరు చూసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్ఫుల్ డిజైన్స్తో ఉన్నటువంటి పిఓపి వర్క్స్ అనేది చూస్ చేశారన్నమాట. పింక్ కలర్ అండ్ లైట్ వామ్ కలర్ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి లైట్స్ అయితే చూస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. హాల్లో ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరుగుతుంది. సో హాల్లో ఇంకా మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు ఏసీ పాయింట్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. సో ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ సైడ్కి వెళ్ళినట్లయితే సౌత్ సైడ్కి వెళ్ళినట్లయితే వాష్ బేసిన్ అనేది కార్నర్లో మనకు ప్రొవైడ్ చేయించారు. ఈస్ట్ టు సౌత్ కార్నర్లో అయితే వాష్ బేసిన్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఫిట్టింగ్స్ వచ్చేసి ప్యారీవేర్ సెరామిక్ ఫిట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ వాష్ బేసిన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి సౌత్ సైడ్ ఎంటర్ అయ్యంగానే మనకు సెమీ మాడ్యులర్ కిచెన్ అయితే వస్తుందన్నమాట.
యూ షేప్డ్ ప్లాట్ఫామ్, గ్రనైట్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. చూస్ చేసుకున్నటువంటి సన్మైక కలర్స్ కానీ చాలా బ్యూటిఫుల్ లుక్స్తో ఉన్నటువంటివి అయితే చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు కిచెన్ నుంచి హాల్ వ్యూ ఏరియా ఫ్రెండ్స్. ఇది వాల్ టైల్స్ కానీ 7 ఫీట్స్ వరకు మనకు ప్రొవైడ్ చేయించారనమాట. కిచెన్ యొక్క క్యాబినెట్స్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. మనకు ఇందులో చాలా క్యాబినెట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట కిచెన్లో వచ్చేసేసరికి. సో ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈశాన్యలో మనకు వాష్ బేసిన్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు. వెట్ ఐటమ్స్ అండ్ డ్రై ఐటమ్స్ సపరేట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. కిచెన్ నుంచి బయట రావంగానే లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో వార్డ్రోబ్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. బెడ్రూమ్స్ యొక్క ఫ్లోరింగ్ వచ్చేసి గ్రనైట్లో అయితే రావడం జరుగుతుంది. సో బెడ్రూమ్లో ఉన్న పిఓపి వర్క్స్ కానీ చాలా డీసెంట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్తో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి పిఓపి అండ్ ఫ్లోర్ గ్రనైట్స్ వచ్చేసేసరికి. సో ఇంకా క్యాబినెట్స్ విషయానికి, అది వార్డ్రోబ్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు చూడొచ్చు ఎల్ షేప్లో మనకు సీలింగ్కి వార్డ్రోబ్స్ మొత్తం ప్రొవైడ్ చేయించి విండో దగ్గర కానీ మనకు వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. అదేవిధంగా మనకు లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. మీరు వార్డ్రోబ్స్ యొక్క క్వాలిటీ మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సిమెంట్ షెల్ఫ్స్ అనేది పోయించారనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే లాక్ సిస్టమ్ కానీ ప్రొవైడ్ చేయించారు వార్డ్రోబ్స్కి వచ్చేసేసరికి. మీకు అప్పర్ సైడ్ వచ్చేసరికి లాక్ సిస్టమ్ కానీ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్రోబ్స్ వచ్చేసేసరికి. ఇది మీకు చెన్నై బెంగళూరు నేషనల్ హైవే నుంచి అతి దగ్గరలో అయితే రావడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ పర్పస్ మీరు కమర్షియల్ పర్పస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ హౌసెస్ వచ్చేసేసరికి. ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకు ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రనైట్ ఫ్లోరింగ్ రావడం జరుగుతుంది. సీలింగ్ మీరు చూసుకుంటే పిఓపి వర్క్స్ ఇందులో కానీ చాలా అట్రాక్ట్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్లో అయితే చేయించడం జరుగుతుంది అన్నమాట. వార్డ్రోబ్స్ అనేది మాస్టర్ బెడ్రూమ్ లాగే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పిఓపి వర్క్స్ వచ్చేసేసరికి చాలా స్కై బ్లూ కలర్స్ అండ్ వామ్ గోల్డ్ కలర్ లైట్స్ యూజ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే రావడం జరిగిందనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.